వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ శైలి అంతా కూడాను బీజేపీని ఓడించాలి అన్నటువంటి ఫోకస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో అంటే ఈసారి అయినా కూడా అంటే లాస్ట్ టైం నలుగురు అటు జంప్ అయినా సరే వాళ్ళు మజ్లిస్ వెంబడి నిలబడ్డారంటే ముస్లిం ఓట్ కన్సాలిడేట్ అయింది. అది ప్రత్యేకించి సీమాంచల్ రీజియన్లో, ఎందుకంటే అక్కడే కదా వాళ్ళ ఫోకస్ ఏరియా అంతా కూడా అదే కదా. ఆర్జేడీ ఎక్కడ ఫెయిల్ అయింది సార్ వాళ్ళని కన్విన్స్ చేయడంలో ముస్లిమ్స్ని? అంటే నేను కన్సాలిడేట్ అన్నాను. నేను ముస్లిమ్స్ ఆర్జేడీ కాంగ్రెస్ అంటే వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు అని అర్థమైంది. వాళ్ళు ఎంఐఎం వీలైతే ఎంఐఎం వేసేది. ఎక్కడైతే వాళ్ళు టాక్టికల్ గా వాళ్ళు కనుక ఎంఐఎం కాదు ఇంకెవరికైనా ఓటు వేయాలనుకుంటే కనుక వాళ్ళు ఆర్జేడీ కాంగ్రెస్ ఓటు వేయకుండా వాళ్ళు జేడీయూ ఓటేసారు, లేదా చిరాగ్ పాస్వాన్ ఓటేసారు. అంటే వాళ్ళలో ఎస్ఐఆర్ అన్నది ఏదైతే జరిగిందో అదిను తర్వాత ఓటు చోరీ అనేది బాగా వాళ్ళకి లోతుగా వెళ్ళిపోయింది. యాక్చువల్ వాడు సఫర్ అవుతుంది. బెంగాల్ నుంచి మనకు రోహింగ్యాలు, బెంగాల్ నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాంతాల్లో చేరి అక్కడ వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నారు. సరే వాళ్ళని సమర్థించే వాళ్ళు కొంత వర్గం ఉండొచ్చేమో కాక, కానీ బయట నుంచి వచ్చేసరికి వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు బాగా దెబ్బతింటారు. రోజుకి 1000 రూపాయలు సంపాదించుకునే దగ్గర వీళ్ళు వచ్చేసి 200-300 పనిచేయడానికి సిద్ధపడుతుంది. సో వాళ్ళ కూలీలు వాళ్ళ పనులకు దెబ్బలు తగ్గుతుంది. ముస్లింలు ఉంటుంది, భారతీయ ముస్లింలు బీహార్లో ఉన్నటువంటి నేటివ్ ముస్లింస్ కి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకనే ఎస్ఐఆర్ అన్నది ముస్లింస్ మీద ఫేవర్ చేస్తున్నాం అన్నటువంటి వీళ్ళ క్యాంపెయిన్ కంప్లీట్ గా పెట్టుకుంటుంది వీళ్ళకి, కాంగ్రెస్ కిను తర్వాత మనకు ఆర్జేడీకి. అది వాళ్ళు మన మన ప్రాంతంలో పర్మిట్ చేస్తే కనుక మనకే దెబ్బ అని చెప్పి తెలిసి జేడీయూ ఓటేశారు. బీజేపీ ఓడంటే బీజేపీ ఓడించుంటారు డైరెక్ట్ గా, బీజేపీ అంటే వాళ్ళకి హేట్రెడ్ ఉంది. అందుకని టాక్టికల్ గా వీళ్ళు చాలా అద్భుతంగా ఈ కోalition ని కూడా సీట్లలో పెట్టేది. సో మనం కాంగ్రెస్ గెలిచినటువంటి 6 సీట్లు చూస్తే కనుక ముస్లిం మెజారిటీ సీట్స్ గెలిచారు. 1-2 ఆల్మోస్ట్ మార్జినల్ 150-200 ఓట్ల తేడా తోటి కాంగ్రెస్ ఒక రెండు సీట్లు గెలిచింది. ఎవరైనా గెలిచుండదు, బీజేపీ గెలిచుండదు, వాళ్ళు గెలిచుండదు, అటువంటి టాస్అప్ లో గెలిచారు. సో ఓవరాల్ మనం చూసామంటే కనుక ముస్లిం ఓట్ అన్నది ట్రెడిషనల్ గా అందరూ బీజేపీ వ్యతిరేకంగా వేస్తారు, మాకే వస్తాయి అని ధీమాగా ఉన్నటువంటి పార్టీలు కంగుతుంది. కాబట్టి చాలా కీలకం. అఫ్కోర్స్ మహిళల ఓటు జేడీయూ వెనకాల చాలా సాలిడ్ గా నిలబడింది. 38 సీట్లు వాళ్ళకి పెరిగినాయి ఈసారి వాళ్ళకి గతసారి పోల్ చూస్తే. ఓవరాల్ హిట్ రేట్ జేడీయూది బాగా పెరిగింది గతసారి. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా నంబర్ 1 స్థానంలో బీజేపీ ఉన్నది. బట్ ముస్లిం ఓట్ అనేది కూడా చాలా కీలకమని ప్రధానమంత్రి నిన్న ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం సార్. విజయోత్సవ సభలాగా చేసుకున్నారు వాళ్ళతో, అంటే